ప్రకాశం జిల్లా మార్కాపురంను జిల్లాగా ప్రకటించడంపై ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారన్నారు. జిల్లా కేంద్రం అయ్యేందుకు పోరాడిన పోరాట కమిటీ నాయకులు, పోరాటంలో పాల్గొన్న పలువురిని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమ్మిడి కాశీనాథులు శాలువాతో సత్కరించి అభినందించారు. అదేవిధంగా పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిని మరియు ఇమ్మడి కాశీనాథ్, పివి కృష్ణారావులను అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. ఇచ్చిన మాట మరవకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని గౌరవిస్తూ చంద్రన్న మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కోరారు. అందరికీ హృదయపూర్వకంగా మా చంద్రన్న జిల్లా ప్రజల తరపున హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎంతో వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి ఈ మార్కాపురం అనాదిగా అణిచివేయబడింది. ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే చాలా వెనుకబడిపోయి ఉన్నాం. కంప్లీట్ ఫ్లోరిన్ పీడిత ప్రాంతం, తాగటానికి మంచినీళ్లు కూడా లేనటువంటి ప్రాంతం. బోర్లు వేస్తే ఉప్పు నీళ్లు తప్ప రెండో నీళ్లు పడవు. ఆ ఉప్పు నీళ్లలో కూడా ఫ్లోరిన్ నీళ్లు. కటిక దరిద్రము, కటిక పేదరికం ఏ రకంగా ఉంటుందో ఈ ప్రాంత వాసులందరూ కూడా చూశారు. అటువంటి తరుణంలో ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ఒక జిల్లాగా చేసుకుంటే వెనుకబడ్డ ప్రాంతానికి వచ్చేటువంటి నిధులతోటైనా ఈ ప్రాంతాన్ని బాగుపరుచుకోవచ్చన్న పూర్తి స్థాయిలో మేము పరాకాష్ట చెందిన సమయంలో మా అమర్నాథ్ భగ్నం చేసి మమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. చాలా మంది స్థానిక నాయకులందరితో మేము చెప్పాం, వైసీపీ నాయకులందరితో, ఇది మీ మా అని కాదు, ఈ జిల్లా ప్రత్యేక జిల్లా అవసరం మనకు, వ్యక్తిగతంగా మీరు తీసుకోవద్దు, దీన్ని మీరు పార్టీ పరంగా చూడొద్దు, మన జిల్లా భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు చూడమని చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారు పెడచెవన పెట్టి ఈ ప్రాంత వైసీపీ నాయకులు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మరి దాని సందర్భంగా దాదాపు 63 రోజులు మొక్కవిన దీక్షతోటి పూర్తి స్థాయిలో దీక్షలు చేశాం. జిల్లా జిల్లా దగ్గర నుంచి స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు కూడా ఈ యొక్క ధర్నాలో మమేకం అయిపోయారు.